తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుందన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుందన్నారు. సమయం వచ్చినప్పుడు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రజలు బలంగా కోరుకుంటున్నారన్నారు. రేవంత్ సర్కార్ పెనం నుండి పొయ్యిలో పడ్డట్లయిందన్నారు. రేవంత్ రెడ్డి జేజమ్మ దిగి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు అసాధ్యమన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. అల్లేటువంటి ఒక గొప్ప మానవతావాది శ్రీనన్నకి రాజకీయాల కంటే కూడా సిస్టమ్ ఒక పద్ధతిని ఆచరించినటువంటి వ్యక్తిగా ఉండే నన్ను బాగా ప్రేమిస్తుండే తమ్మి 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 అని చెప్పి బాగా ప్రేమిస్తుండే. నేను కొత్తగా ఎమ్మెల్యే అయినాడు, వాడు మంత్రి ఉండే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మహాభారత యుద్ధంలో ధర్మరాజు ఏ పాత్ర పోషిస్తాడో అదే పద్ధతిలో 100 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయాల సూత్రాన్ని అప్లై చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అందరినీ ఒప్పించి మెప్పించి ఇవాళ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన మహనీయుడు కూడా డి శ్రీనివాస్ గారు. రాజకీయాలలో హుందాతనం ఉండాలి. ప్రతిపక్షం అంటేనే విమర్శించేది కాదు. ప్రభుత్వం అంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కలిసి చర్చించుకొని ముందుకు పోవాలి తప్ప కేవలం ప్రతిపక్ష పార్టీ అంటే విమర్శించేది మాత్రమే కాదని చెప్పి ఒక మళ్ళా 10 నిమిషాల పాటు రాజకీయాల మీద ఉపన్యాసం ఇచ్చి అందరినీ నేర్పించిన నాయకుడు డి శ్రీనివాస్. నేను అరవింద్ గారి వాళ్ళ నాన్నగారు